వరదలు వచ్చేసినాయి. గోదావరి ఉధృత రూపం దాల్చింది. కృష్ణానది కొన్ని ప్రాంతాలలో వరదలు తెచ్చిపెడుతోంది. కృష్ణానది వరదల కారణంగా మునిగే ప్రాంతాలు ఏదన్నా ఉందంటే విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజీ దగ్గర ఒకటో ప్రమాద సూచికలు, రెండో ప్రమాద సూచికలు ఇట్లాగా లెక్కలేసుకున్నప్పుడు హయ్యెస్ట్ వరద వచ్చినప్పుడు మాత్రమే ఆ కృష్ణ కరకట్ట లోపల ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. మిగతా టైంలో ప్రాబ్లం ఉండదు. నీళ్ళు అయితే నడుస్తుంది, వెళ్ళిపోతాయి, సముద్రంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి కృష్ణకి సంబంధించి ఇంకా బాగా విపరీతంగా అక్కడ శ్రీశైలము, నాగార్జున సాగర్ అటు పక్కన కూడా ఆ పరివాహం లోపల ఉండేటటువంటిది ఉండదు. అదేదైనా పొంగి పొర్లితే బయటకు వస్తూ ఉంటుంది. బట్ గోదావరి వరద వచ్చినప్పుడల్లా ఆ పోలవరం ముంపు గ్రామాలు మునుగుతూనే ఉంటాయి. అక్కడ సిగ్నల్స్ కూడా గోడల మీద రాసి ఉంటాయి. 78, 79, 80 ఇది మనం ఏ ఏడాదికి ఆ ఏడాది కాదు, హయ్యెస్ట్ వచ్చింది ఏంటి లెక్క చూసుకుంటే ఒకళ్ళకి అతి పెద్దది ఎప్పుడు వచ్చింది వరద దగ్గర నుంచి ఇప్పుడు ఏ ఇయర్లో ఎంత వచ్చిందో అక్కడ కొంతమంది గోడల మీద స్కేల్ పెట్టుకుని వేసి ఉంటాయి అన్నమాట. అంటే దాన్ని బట్టి అక్కడ అన్నిసార్లు వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీడియా బాగానే ఫోకస్ చేస్తుంది వరదలు వచ్చినాయి అన్నటువంటిది, సముద్రంలోకి పోయినాయి అన్నటువంటిది. వరదలు వచ్చిన టైంలో మీడియా పాత్ర అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. బట్ ఈ పనిలో పడిపోయి అది మర్చిపోతే జనం ఇబ్బంది పడతారు. కాబట్టి జనం ఇబ్బందిని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అంశం వాళ్ళకి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారా లేదా, లేదు వాళ్ళు ఎక్కడన్నా బయట ఉంటున్నారా, ఉంటుంటే అక్కడికి ఏమైనా ఆహారం వెళ్తుందా, అలాగే పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఆహారం అది సక్రమంగా అందుతుందా, శానిటేషన్ సక్రమంగా ఉందా, వైద్యం సక్రమంగా ఉందా, పిల్లల పరిస్థితి ఏంటి, అలాగే ఈ జంతువులు కూడా ఈ టైంలో బయటికి తీసుకొచ్చేస్తారు వరదలటువంటి సందర్భం. వాటికి సంబంధించి ఏమి ఏర్పాటు చేశారు, గడ్డి అట్లాంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది క్రాస్ చెక్ చేసుకుని అవి కవర్ చేస్తే అక్కడ ప్రజల యొక్క సమస్యలు అని చెప్పను నేను, ప్రజలకి అవసరం ఏంటి అన్నటువంటి దాన్ని మనం ప్రభుత్వం నోటీస్కి తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాం.